విడుదల రజని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై అవగాహన ఉన్నవారికి ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరిది. టీడీపీలో రాజకీయ ఓనమాలు నేర్చుకున్న రజని వైసీపీలో మంత్రి స్థాయికి చేరుకున్నారు. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవడమే కాదు, అందుకు తగ్గట్టుగా రాణించడం, తనకు తానుగా నాయకురాలిగా ఎదగడం, ప్రతి సవాలును ధైర్యంగా ఎదుర్కొని ప్రజల్లో నాయకురాలిగా నిలబడడం లాంటి ఎన్నో ఘటనలు విడుదల రజని జీవితంలో కనిపిస్తాయి. చిలకలూరిపేట ఎమ్మెల్యేగా ఆమె గెలవడమే ఒక సంచలనమైతే 32 ఏళ్లకే ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో చోటు దక్కించుకోవడం విడుదల రజని జీవితంలో మరొక విశేషం. అత్యంత తక్కువ సమయంలో ఎక్కువ అటెన్షన్ సాధించిన అతి కొద్ది మంది రాజకీయ నాయకుల్లో విడుదల రజని ముందు వరుసలో ఉంటారని చెప్పవచ్చు. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన విడుదల రజని అక్కడ కూడా తక్కువ సమయంలోనే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దృష్టిని ఆకర్షించారు. ఓ సమావేశంలో తాను చంద్రబాబు నాటిన మొక్కనని, ఆయన కట్టిన హైటెక్ సిటీలో ఉద్యోగం చేసి అక్కడి నుంచి అమెరికా వెళ్లి ఈ స్థాయికి వచ్చానని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో సీఎం జగన్మోహన్ రెడ్డిని దారుణంగా విమర్శించడం ద్వారా చర్చనీయాంశంగా మారారు. అయితే ఆ తర్వాత కొన్నేళ్లకి వైసీపీ గూటికి చేరి ఆ పార్టీలోని బడా నాయకులను సైతం పక్కకు నెట్టేసి ఎమ్మెల్యే పదవి సాధించారు. మొదటి ప్రయత్నంలోనే టీడీపీలో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును ఓడించి చిలకలూరిపేట ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎమ్మెల్యేగా 3 ఏళ్లు తిరిగే నాటికి మంత్రి ఛాన్స్ కొట్టేశారు. అయితే ఇప్పుడు వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. ఈ నేపథ్యంలో తన రాజకీయ మనుగడ కష్టమవుతోందని భావించిన ఆమె ఎక్కువ రోజులు వైసీపీలో కొనసాగకూడదని యోచనలో ఉన్నట్లు ప్రచారం సాగుతుంది. విడుదల రజని పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. జాతీయ పార్టీ నేతలతో ఆమె చర్చలు జరిపినట్లు కొందరు ప్రచారం చేస్తున్నారు. ఆమె ఫోన్లో కూడా టచ్లో లేరని చెబుతున్నారు. అధిష్టాన పెద్దలకు అందుబాటులో లేరని చెబుతున్నారు. అయితే ఇదంతా సోషల్ మీడియాలో ప్రచారం మాత్రమే అని వైఎస్ఆర్సీపీ వర్గాలు అంటున్నాయి. ఎందుకంటే ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆమె వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. అంతేకాదు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు. వైఎస్ జగన్తో దిగిన ఫోటోను ఇప్పటికీ ప్రొఫైల్ ఫోటోగా పెట్టుకున్నారు. కాబట్టి ఆమె పార్టీ మారడం లేదని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ధీమాగా చెబుతున్నారు. ఇక 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి రజని గెలిచారు. అయితే 2024 ఎన్నికల్లో విడుదల రజనికి చిలకలూరిపేట టికెట్ వైసీపీ అధిష్టానం నిరాకరించింది. ఆమె స్థానంలో కావాటి శివమనోహర్ నాయుడుకి చిలకలూరిపేట టికెట్ ఇచ్చారు. రజనీని సిట్టింగ్ స్థానమైన చిలకలూరిపేట నుంచి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మార్చారు. అక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి చేతిలో 51,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అటు చిలకలూరిపేటలో కూడా మనోహర్ నాయుడు ఓటమి పాలయ్యారు. ఈ క్రమంలో విడుదల రజని పార్టీ మారుతున్నట్లు ప్రచారం మొదలైంది. మరి దీనిపై ఆమె ఎలా స్పందిస్తారో చూడాలి. సబ్స్క్రైబ్ చేయండి. subscribe to please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV